హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ ద వరల్డ్ ట్రీట్స్ యూ. డైరెక్ట్గా పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్లో ఒక టీచరు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారనమాట. టీచర్ బోర్డ్ పైన 8th టేబుల్ రాస్తుంటాడు. టీచర్ ఒకటి డిసైడ్ అవుతాడు, పిల్లలకి ఈరోజు ఒకటి మంచి లెసన్ చెప్పాలి అని చెప్పి. సో 8th టేబుల్లో ఫస్ట్ ఈక్వేషన్ తప్పు రాస్తాడు. అది ఒక స్టూడెంట్ చూసి నవ్వుతుందనమాట. అతను పూర్తి చేసిన తర్వాత అతను స్టూడెంట్స్ వైపు చూస్తాడు. అందరూ అతన్ని చూసి నవ్వుతుంటారు. అప్పుడు ఆ టీచర్ ఇలా చెప్తాడనమాట, ఒక పర్పస్ పైన ఉన్న ఫస్ట్ ఈక్వేషన్ అదే పనిగా తప్పు రాశాను. బికాజ్ ఐ వాంటెడ్ యూ టు లర్న్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో నీకు తెలియజేయడానికి ఇది. మీరు బోర్డు పైన చూడొచ్చు, నేను 8th టేబుల్లో 9 ఈక్వేషన్స్ కరెక్ట్గా రాశాను. అయితే మీరు ఎవరు నన్ను కంగ్రాచులేట్ చేయలేదు. నేను ఒక ఈక్వేషన్ తప్పుగా రాసినందుకు మీరు నన్ను ఎగతాళి చేసి నవ్వుతున్నారు. సో దిస్ ఈస్ ద లెసన్. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఈ ప్రపంచం నిన్ను అప్రిషియేట్ చేయదు. కానీ నువ్వు ఏదైనా చిన్న తప్పు చేసావంటే క్రిటిసైజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. కానీ మీరు నిరుత్సాహపడకండి, డిస్కరేజ్ కాకండి. ఆల్వేస్ రైజ్ అబోవ్ ఆల్ ద లాఫర్ అండ్ క్రిటిసిజం. స్టే స్ట్రాంగ్. సేమ్ అలానే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మంచి మార్క్స్తో, మంచి పర్సెంటేజ్తో పాస్ అయినా, తర్వాత ఇంటర్మీడియట్లో మంచి పర్సెంటేజ్తో పాస్ అయినా, దాని తర్వాత బీటెక్లో లేదా డిగ్రీలో వితౌట్ బ్యాక్లాగ్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయినా నిన్ను ఎవ్వడూ అప్రిషియేట్ చేయడు. అదే నువ్వు కాలేజ్ నుంచి జాబ్ లేకుండా బయటకు వచ్చావు అనుకో, నీ నేబర్స్, రిలేటివ్స్ నిన్ని ఏలెత్తి ఎగతాళి చేయడానికి రెడీగా ఉంటారు. ఎగ్జాంపుల్, ఎస్విఎస్సి సినిమాలో ఏం చేస్తున్నావు సీన్. చిన్నాడు ఏమ్మా, ఏం చేస్తున్నావు? ఇది వరకు వైజాగ్లో ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి. హైదరాబాద్ వచ్చేయమ్మా, మనకి బోర్డు సర్కిల్ 2 నిమిషాలు ఎది పడితే అది ఏం చేద్దాం. మీ నాన్నగారికి నా సంగతి బాగా తెలుసు. పంపించండి సార్, కుర్రోడు ఖాళీగా ఉంటాం ఎందుకండి, పంపించండి సార్, మేము అందరం ఉన్నాం కదా. పంపిస్తాను, తీసుకెళ్ళండి. పదమ్మా. ఏమ్మా పెద్దోడువా, ఏం చేస్తున్నావు? వెళ్ళండి. ఏమయ్యా, ఏం చేస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసానే నిన్ను. ఏరా అబ్బాయి, బాగున్నావా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు బాబాయ్, ఏదో అడగాలని అడుగుతున్నావు. పెళ్ళికి వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆ పక్కన కూడా పెట్టించండి, పాపం బాగా పట్టుకున్నా. ప్రతి ఓడు అడిగి కూడా అందరూ అదే రా. ఏం చేస్తున్నావు? అరే, నువ్వు సక్సెస్ఫుల్గా బీటెక్ కంప్లీట్ చేసుకున్నావు, అదే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నావు అని ఎవ్వరు నేను అప్రిషియేట్ చేయడానికి రారు. సో వీళ్ళంతా పక్కన పెట్టేస్తే, కానీ ఇంకొంతమంది ఉంటారు, అదే మీ ఊరు వాళ్ళు, బ్రతుకు తెరువు కోసం సిటీకి వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు అదే పనిగా సిటీ నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఊరికి వచ్చి జాబ్ రాలేదంటగా అని గుచ్చి అడుగుతుంటారు. మళ్ళీ ఉచిత సలహాలు ఇస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే, నువ్వు అంకుల్, ఆంటీ, చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ, అసలు నా కోసం మీరు సిటీ నుంచి టికెట్ పెట్టుకొని ఊరికొచ్చి ఇలా సలహాలు చెప్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పాలి. ఈ రిలేటివ్స్, నైబర్స్ పక్కన పెడితే ఈవెన్ కొంతమంది పేరెంట్స్ కూడా డిస్కరేజ్ చేస్తుంటారు. అసలు వాడు బీటెక్ కంప్లీట్ చేశాడు వితౌట్ బ్యాక్లాగ్స్ అని చెప్పి కొంచెం సంతోషం కూడా ఉండరు. సో కంక్లూజన్ ఏంటంటే, నువ్వు ఎన్నిసార్లు పాస్ అయినా ఈ ప్రపంచం పట్టించుకోదు, అప్రిషియేట్ చేయదు. కానీ ఒక్కసారి ఫెయిల్ అయ్యామంటే అవమానించడానికి రెడీగా ఉంటుంది. సో డిస్కరేజ్ కాకండి. ఆల్వేస్ రైజ్ అబోవ్ ఆల్ ద లాఫర్ అండ్ క్రిటిసిజం. స్టే స్ట్రాంగ్. సో ఫర్ టుడే, దిస్ ఈస్ అవర్ పాడ్కాస్ట్. I will meet you on next podcast. Thank you. This is Dilip Kumar signing off.